హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాళ మన కొత్త ప్రయోగం ఏంటంటే మిల్లెట్స్ ఉప్మా రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇదైతే ముందుగా అయితే మనము ఒక 30 మినిట్స్ అలా నానపెట్టేసుకోవాలంట. నాకు ఆ విషయం తెలియదు. సో నేనైతే తీసుకురాగానే, మనకి ఆత్రం ఆగదు కదా, తీసుకురాగానే దాన్ని చేసేసేయాలి, ఎలా ఉందో టేస్ట్ చూడాలి, అంత కంగారు అనమాట నాకైతే. సో అందుకని చెప్పేసి నేనైతే కుక్కర్లో ట్రై చేశాను. విడిగా చేస్తే 30 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత చేయాలి. సో విడిగా చేస్తే అవ్వదు అని చెప్పేసి నేను కుక్కర్లో ట్రై చేశాను. ఈ మిల్లెట్స్ వల్ల అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అందరూ మిల్లెట్స్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందంట. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడము, షుగర్ పేషెంట్స్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందంట. సో మార్కెట్లో అయితే ఫుల్ డిమాండ్ ఉంది ఈ మిల్లెట్స్కి. ఇంకా బయట హైదరాబాద్లో అయితే పార్కులు బయట మార్నింగ్ వాకింగ్కి వెళ్తాం కదా, వాకింగ్ చేసి బయటకు రాగానే మనకైతే అక్కడ రాగి జావా, రాగి ఇడ్లీ, మిల్లెట్స్ ఇడ్లీ, ఇంకా జొన్న రొట్టెలు ఇలా చాలా ఉంటున్నాయి. నేను ఫస్ట్ చూసి ఇదేంటి ఇలా ఇలా తింటున్నారు, ఇవి అసలు టేస్ట్ ఉంటాయా, బాగుంటాయా అసలు అనుకున్నాను. తర్వాత ఒకరోజు నేను ట్రై చేశాను అనమాట. రాగి జావా ఒకటి ట్రై చేశాను. రాగి జావా బాగుంది. దానిలో వాడైతే రాగి జావలో ఏమేమి వేసి ఇచ్చాడు, క్యారెట్, కొత్తిమీర, ఇంకా లెమన్ వేసి, సాల్ట్ వేసి మిక్స్ చేసి ఇచ్చాడు, అది బాగుంది. తర్వాత మిల్లెట్స్ ఇడ్లీ ట్రై చేశాను, అది బాగుంది. తర్వాత ఉప్మా అయితే అదేదో సాంబార్ లాగా ఉంది, ఉప్మాని సాంబార్ లాగా చేశారు. సరే మనకి ఇదంతా సెట్ కాదు, మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశాను అనమాట. ఈ మిల్లెట్స్ ఉప్మా రవ్వ, ఇంకా రాగి ఇడ్లీ రవ్వ, ఇంకా మిల్లెట్స్ దోశ పౌడర్, ఇవన్నీ చూశాను, దోశ మిక్స్చర్, ఇవన్నీ చూశాను అనమాట. చూసి ఫస్ట్ అయితే నేను ఈ మిల్లెట్స్ ఉప్మా రవ్వని తీసుకున్నాను. ఒకసారి ఫస్ట్ ఇది ట్రై చేసి టేస్ట్ చూసి తర్వాత మిగిలినవి కూడా తీసుకున్నాను, చిన్న చిన్న ప్యాకెట్స్. ఫస్ట్ అయితే మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మామూలుగానే మనము ఉప్మాకి ఎలాగైతే ఆనియన్స్ ఇంకా చిల్లీస్ ఫ్రై చేసుకొని మనకి ఇంకా కావాలంటే వెజ్జీస్ కూడా కొన్ని యాడ్ చేసుకుంటాం కదండి. దీనికి కూడా అంతే. మనము నార్మల్గా ఆనియన్స్ ఇంకా చిల్లీస్ ఫ్రై చేసేసుకొని తర్వాత అవసరమైతే మనము దీనిలో జీడిపప్పు ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ అదే చెప్పాను కదా, నాకు కొంచెం ఆత్రం కంగారు ఎక్కువ. సో అందుకని చెప్పేసి నేనైతే అవన్నీ వేయకుండా దానిలో మనం కొంచెం అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, చిన్న చిన్న పీసెస్. దీనిలో అయితే నేను క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ ఇంకా చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము వీటిని బాగా ఉడికించుకున్న తర్వాత మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. చాలామంది అసలు మిల్లెట్స్ ఎక్కువగా తింటున్నారు. ఇంకా వీటిని మనం కొనుక్కునే బయట షాపుల్లో, సూపర్ మార్కెట్స్లో ఇలా మిక్స్ చేసి అమ్ముతున్నారు కదా, అలా కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే నాకు అసలు ఈ మిల్లెట్స్ ఉప్మా కానీ ఇవన్నీ ఏమీ రావు. జస్ట్ మనం ఫస్ట్ ట్రై చేసిన తర్వాత ఆ ప్రాసెస్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఈ మిల్లెట్స్ రవ్వని తీసుకున్నాను అనమాట. ఇది చాలా హెల్దీ డైట్. ఇంకా కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు మాత్రం దీన్ని ట్రై చేయకుండా ఉండడమే బెస్ట్. ఇంకా అదే కాకుండా హైపోథైరాయిడిజం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేయకపోవడమే మంచిదంట. నేనైతే కొన్ని వెబ్సైట్స్లో చూశాను ఈ ఇన్ఫర్మేషన్ అనేది. కాకపోతే ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ ఇంకా ఫ్యాట్, బాడీలో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా బాగానే ఉందండి. మనం దానిలో వేసుకునే వెజ్జీస్ ఇంకా ఫ్లేవర్ని బట్టి ఉంటుంది టేస్ట్. అంతేగాని మా టేస్ట్ అయితే వరస్ట్గా అయితే ఏముండదు, చాలా బాగుంది. ఇంకా నేను రాగి ఇడ్లీ మిక్స్చర్ ఉంటుంది కదా, మనకి రవ్వకి బదులు రాగి పిండి ఇంకా దానిలో కొన్ని యాడ్ చేశారు. అవి నేను నెక్స్ట్ వీడియోలో ఆ రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత దీనికి 1 గ్లాస్ నేను మిల్లెట్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. దాన్ని ఆయిల్లో వెజ్జెస్తో పాటు కలిపి కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని
సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ ఉప్మా చేయడానికి మనకైతే అది మనం ముందు నానపెట్టుకోలేదు కదా, సో అందుకని చెప్పేసి దీనికి హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటే బెస్ట్. హాట్ వాటర్ అయితే కొంచెం త్వరగా బాయిల్ అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. హాట్ వాటర్ వచ్చేటప్పటికి మనము 1 గ్లాస్ మిల్లెట్స్ ఉప్మా రవ్వకి 2.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను వాటర్ని అయితే కెటిల్లో ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను మామూలుగా బాయిల్ చేసేసుకుందాము, మూత అవసరం, క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదులే అనుకున్నాను. క్యాప్ పెట్టి విజిల్ వచ్చేంత వరకు అవసరం లేదులే అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది కొంచెం గట్టిగా ఉంది, కంపల్సరీ దాన్ని ఒక 1 or 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలని చెప్పేసి తర్వాత నేను దీనికి మూత పెట్టేశాను. అప్పటికి నేనైతే పిల్లల కోసం రైస్ ప్రిపేర్ చేసేసాను. మార్నింగ్ రైస్ లంచ్ బాక్స్లోకి రెడీ చేసుకుంటాం కదా, సో 2 కుక్కర్ బౌల్స్కి ఒకటే క్యాప్ అనమాట. ఇంకా రైస్ మీద ఉన్న క్యాప్ తీసి దీనిపైన పెట్టేసి ఇంకా 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. ఇదిగోండి, ఫస్ట్ నేనైతే మూత పెట్టకుండానే ట్రై చేశాను, అది అవ్వలేదు, గట్టిగా అనిపించింది. మీరు చేసేటప్పుడు మాత్రం ముందుగా ఒక 30 మినిట్స్ అలా నానబెట్టేసుకుంటే మనకి ఉప్మా అనేది మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయమంటారు, నేను అలాంటివి ట్రై చేస్తాను. మీకు గనక నా ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో. కొంతమంది చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు కనుక లైక్ చేస్తే నాకు ఇంకా స్పోర్టివ్గా ఉంటుంది.